జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడిన అష్టభైరవ స్వరూపాలలో సంహార భైరవుడి స్వరూపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సంహార భైరవుడి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో, సంహార భైరవుడిని ఆరాధన చేయటం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. గరుడ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఒకానొక సమయంలో ప్రళయం వచ్చినప్పుడు సృష్టి అంతా కూడా జలమయమైపోయి సమస్త జీవులు నశించిపోయారు. అయితే ఈ ప్రళయం రావటానికి ముందు 100 సంవత్సరాల పాటు భూమి అంతా కూడా ఎర్రటి నిప్పుల వాన కురుస్తుంది. దీన్ని అంగారక వర్షము అనే పేరుతో పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. 100 సంవత్సరాల పాటు ఎర్రటి నిప్పులు వర్షంలాగా కురిసినప్పుడు, ఆ అంగారక వర్షం కురిసినప్పుడు ఆ తర్వాత ఇంకొక 100 సంవత్సరాల పాటు భయంకరమైన ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఒక దివ్య వర్షం కురుస్తుంది. 100 సంవత్సరాలు నిప్పుల వర్షం, 100 సంవత్సరాల పాటు పూర్తిగా భయంకరమైనటువంటి నీటితో కూడిన వర్షం. ఇలా 2 వర్షాలు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు సృష్టి మొత్తం కూడా ప్రళయానికి సంకేతమవుతుందని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అయితే ఇలా ప్రళయం రావటానికి ముందు వచ్చినటువంటి నిప్పుల వానని అగ్నివర్షమని, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వానని జలవర్షం అనే పేరుతో పిలిచారు. ఇలా జలవర్షం కురిసినప్పుడు, జలప్రళయం ఏర్పడినప్పుడు పరమేశ్వరుడు రౌద్రతాండవం చేస్తూ ఉంటే పరమేశ్వరుడితో పాటుగా భైరవ స్వరూపాలలో ఒక భైరవ స్వరూపం రౌద్రతాండవం చేస్తూ జగత్తులో దర్శనమిచ్చిందని గరుడ పురాణంలో చెప్పారు. ఆ రౌద్ర స్వరూపమే సంహార భైరవ స్వరూపం. ఈ జలప్రళయం వచ్చినప్పుడు సంహార భైరవుడు 1000 చేతులను కలిగి ఉండి, ఆ 1000 చేతులతో పాటు 1000 పాదాలు, 1000 ముఖాలు కూడా కలిగి ఉండి నీలవర్ణంలో ఆయన ప్రళయ తాండవం చేశాడని, అప్పుడు సమస్త జీవుల పాపాలను కూడా ఆయన ఒక హారంలాగా ధరించి సంహార భైరవుడు అనే పేరుతో విరాజిల్లాడని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. సంహార భైరవుడు అంటే అర్థం ఏంటంటే, హారము అంటే దండ అని అర్థం. భక్తులు, మానవులు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక హారంలాగా, ఒక దండలాగా ధరించి వాటిని తొలగింపజేస్తాడు కాబట్టి సంహార భైరవుడు అనే పేరు వచ్చింది. అందుకే సంహార భైరవుడిని శనివారం పూజించినట్లయితే జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. సంహార భైరవుడిని ఎలా పూజించాలంటే, పగుళ్ళు లేకుండా ఉన్నటువంటి ఒక శిల లేదా ఒక రాయి తీసుకోవాలి, లేదా సాలగ్రామం తీసుకోవాలి, లేదా నర్మదా బాణలింగం తీసుకోవాలి. దాన్ని ఒక ప్రత్యేకమైన పంచలోహ పాత్రలో ఉంచాలి. అలా ఉంచిన తర్వాత దానిలోకి సంహార భైరవుణ్ణి ఆవాహన చేయాలి. అలా ఆవాహన చేయటానికి సంకేతంగా సంహార భైరవాయ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత ఓం రురు రురు సంహార భైరవాయ నమః అనే మంత్రం పఠిస్తూ పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. అప్పుడు సంహార భైరవుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంహార భైరవుడికి ప్రధానంగా మినుములతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. సంహార భైరవుడికి అన్నిటికంటే దానం అంటే ప్రీతిపాత్రమని గరుడ పురాణంలో చెప్పారు. కాబట్టి జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శనివారం రోజు ఓం రురు రురు సంహార భైరవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ సంహార భైరవుడిని పూజించడంతో పాటుగా ప్రధానంగా అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తే సంహార భైరవుడి అనుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి సేవ చేస్తే సంహార భైరవుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కనీసం కూరగాయలు దానం ఇచ్చినా కూడా ఆయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి గరుడ పురాణంలో చెప్పబడిన అష్టభైరవ స్వరూపాలలో సంహార భైరవుణ్ణి ఆరాధన చేయండి, సంహార భైరవ మంత్రాన్ని పఠించండి. జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా కాళికాదేవి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిద్దాం. నమస్కారం.
మహానుభావుడు సుఖయోగింద్రుడు మాట్లాడుతున్నాడు. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీ రతి. ప్రశ్నించిన పరీక్షిన్ మహారాజుని ఇక్కడ అభినందించారండి. మొత్తం భాగవతంలో ఆహా భేష్ అన్న ఘట్టం ఇంకెక్కడ కనబడుతుంది, ఇక్కడే కనబడుతుంది. వింటున్న వాడిని అభినందించాడు. ఎందుకంటే రాజర్షి సత్తమా, ఏమి సంబోధన! పరీక్షిన్ మహారాజుని ఏమని సంబోధించాడు? రాజర్షి సత్తమా. రాజసత్తమ అంటే రాజుల్లో గొప్పవాడు. రాజర్షి సప్తమా, రాజయి ఋషి అయిన వాళ్ళల్లో గొప్పవాడు నువ్వు. ఎంత గొప్ప విషయం ఇక్కడ! రాజయి కూడా ధర్మమునందు మాత్రమే నిష్ట కలిగితే మన రాజర్షి అనాలి. తన రాజధర్మాన్ని తాను పాటిస్తూనే ఆత్మయందు మనస్సును నిలపడానికి ప్రయత్నించేవాడిని రాజర్షి అనాలి. అలాంటి వాడు నువ్వు. ఇలాంటి రాజర్షులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరిలోకి నువ్వు గొప్పవాడివి. రాజర్షి సత్తమా, అది సంబోధన. అంటే కృష్ణకథ వినడానికి అర్హత ఎప్పుడు వచ్చిందయ్యా పరీక్షిత్ మహారాజు కంటే? రాజర్షి సత్తముడైతే అర్హత వచ్చిందటండి. శ్రవణాధికారం అప్పుడు వచ్చింది మహానుభావుడికి, లేకపోతే కృష్ణకథ సరిగ్గా అర్థం కాదు. ఇంకొకటి, నీకు ఇప్పటికీ సమ్యక్ వ్యవసితా బుద్ధి, ఇది కూడా అధికార నిర్ణయం అంటారండి దీన్ని. ముందు అర్హత సమ్యక్ వ్యవసితా బుద్ధి, సమ్యక్ సంపూర్ణముగా సమగ్రముగా, వ్యవసితా బుద్ధికి నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఈ వ్యవసితా బుద్ధి అనేది వేదాంత శబ్దం. అదే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహి కురునందన అన్నాడు గీతలో స్వామి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. శ్రద్ధ యొక్క మరో లక్షణం అండి నిశ్చయాత్మక బుద్ధి. ఇది తప్ప అన్యము లేదు అనేటువంటి ఒక నిశ్చయం. ఇది నన్ను తరింపజేస్తుందనే సద్భావం. ఆ సద్భావమే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. దాని పేరు శ్రద్ధ. దానితో కూడి ఇదే నిత్యమైనది, ఇదే శాశ్వతమైనది, ఇదే కైవల్యమైనది, ఇదే గమ్యమైనది, ఇదే పరాయణమైనది అనే భావం కలిగితే వ్యవసితా బుద్ధి. అది సమగ్రం కావాలి, సమ్యక్ వ్యవసితా బుద్ధి. ఇప్పుడు నీకు దానివల్ల వాసుదేవ కథాయాం నైష్ఠికీ రతి జాత, నిష్ఠ కలిగిన రతి నీకు వాసుదేవ కథ యందు కలిగింది. అంటే ఇంతవరకు లేదండి పాపం, 9 స్కందాలు ఎలా విన్నాడేమిటి? 9 స్కందాలు శ్రద్ధగా విన్నాడు. కానీ వాసుదేవుని కథ యందు నీకు నైష్ఠికీ రతి. ఏమి శబ్దం! ఇవి సామాన్య శబ్దాలు కాదండి. భాగవతంలో కొన్ని పదజాలాలు ఒక్కసారి గుండెలో ప్రవేశిస్తే కుదిపేస్తాయి. అలాంటి శబ్దాలు ఒక్కొక్కటి. మనకు భావుకత ఉండాలే కానీ కొన్ని రోజుల పాటు ఆ శబ్దం భావిస్తూ బతికే వచ్చండి. అందుకే భాగవతం అంటే భావించేవాడికి భాగవతం. అది ముహురహో రసిక భువి భావుకా, భావనాశక్తి ఉండాలండి భాగవతానికి. అందుకు భావుకత్వం ఉండాలి, ప్రధానంగా భావించే శక్తి ఉండాలి. ఆ చెప్పిన దాన్ని భావిస్తూ రసికత ఉండాలి. అందుకే భాగవతానికి ప్రత్యేక హృదయం ఉండాలి. రసం, రసోవై సహా చాందోగ్యం వర్ణిస్తున్న రసతత్వమే కృష్ణుడు. ఆయన ఆస్వాదించగలిగే లక్షణం నీకు ఉండాలి. అది ఉండాలి అంటే మిగిలిన ఆస్వాదనలను వదిలేయాలండి. అవునా లేదు? ఒక మంచి వస్తువు రసించాలి అంటే అర్థం 10 రుచులు దగ్గర పెట్టుకుని ఒకేసారి తాగితే ఏం బాగుంటుంది? అన్ని రుచులు విడిచిపెట్టి ఆ రుచినే ఆస్వాదించాలి. అలా అన్ని రుచులు విడిచిపెట్టి దాని యందు ఆసక్తి కలగడాన్ని నైష్ఠికీ రతి అంటారు. రతి అంటేనే ఆసక్తి, మామూలు ఆసక్తి సరిపోదు, నిష్ఠ కలిగిన రతి కావాలి. అంటే చెక్కు చెదరని రతి కావాలి. అందుకే సమ్యక్ వ్యవసితా బుద్ధికి నైష్ఠికీ రతికి ఈ 2 లక్షణాలు ఏర్పడ్డాకనే దశమస్కంధం సుఖయోగింద్రుడు చెప్తున్నాడు. అంటే పరీక్షిత్ అంతటి వాడికి కూడా 9 స్కంధాలు అయ్యే వరకు కృష్ణకథ వినడానికి అర్హత రాలేదు. అంటే కృష్ణకథ ఎంత పవిత్రమైనదో చూడండి. ఆ రసజ్ఞత అర్థం కావాలంటే ముందు హృదయం శుద్ధి కావాలి. జబ్బు పడ్డ నాలికకి మధురపానమైన చేదుగా ఉంటుంది. సంస్కారం లేని హృదయానికి కృష్ణకథ కూడా రుచించదు నాయన. ఆ సంస్కారం కావాలి. ఆ సంస్కారం లేనివాడా మహానుభావుడైన పరీక్షిత్ మహారాజు? ఉన్నవాడే. ప్రథమ స్కందానికి ముందు నుంచే ఉంది ఆ మహానుభావుడికి. కానీ కృష్ణకథ బాగా వినాలంటే అలాంటి ఆసక్తి కలిగిన వారికి కూడా కొంత పక్వత కావాలండి. ఆ పక్వత ఎలా ఏర్పడుతుంది అంటే, ఒక సూది బెజ్జంలోకి దారాన్ని ఎక్కించేటప్పుడు ఆ దారాన్ని ముందు ఎలా పదును చేస్తామో సూక్ష్మమైన కృష్ణతత్వంలోకి ప్రవేశించడానికి బుద్ధిని అంత పదునెక్కించాలి. ఆ పదునెక్కించడంలో 9 స్కంధాలు పనిచేశాయి. 9 స్కంధాలు తదేక దీక్షగా ఆకలి దప్పికలు కూడా మరిచి విన్నటువంటి పరీక్షిత్ మహారాజుకి నా కృష్ణుడి గురించి మాత్రమే వినాలని బుద్ధి పుట్టిందండి మహానుభావుడు. నాకు ఇంకేం అక్కర్లేదు, కృష్ణుడే కావాలండి. అది కావాలి, ఇంకేం కాదు. అదే నాకు కృష్ణుడు కావాలి అని వచ్చే వరకు 9 స్కందాలు విన్నాడు.
అది కావాలి. అనన్యమైనటువంటి ఆ స్థితి ఉన్నదే, అది లభించింది ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి. అప్పుడు చెప్తా రెడీ అన్నాడు. ఆయన ఎప్పుడూ కృష్ణుడితోనే ఉన్నాడు. కానీ శిష్యుడికి అర్హత 9 స్కంధాలు వినగా, మానవుడికి సహజంగా బుద్ధిజీవి గనక బుద్ధికి పట్టి వేలాడే లౌకికమైన అనేక రకాలైనటువంటి శాస్త్రవాసనలు, లోకవాసనలు అని తులిపి పారిచేడు 9 స్కంధాలతో. నిర్మలమైంది అంతఃకరణం. అప్పుడు కృష్ణకథ దిగుతోంది ఇక్కడ. అని కృష్ణకథకు ఒక ప్రత్యేకమైన హృదయం ఉండాలి అని చెప్పడం కోసమే 9 స్కంధాల తర్వాత 10వ స్కంధం ప్రారంభించడంలో ప్రత్యేకత. అప్పుడు కేవలం నా కృష్ణకథే విస్తారంగా వినాలనుంది అని పరీక్షణ్ మహారాజు అడగడం, దానికి ఈయన సమాధానం చెప్పడం. అసలు నీకు పుట్టిన ప్రశ్న ఎంత గొప్పదంటే, కృష్ణకథ చెప్పండి అనేవాడుకు ధన్యుడు, అప్పుడు చెప్తా అని చెప్పేవాడుకు ధన్యుడు. వీడు అడిగాడు కనుక వాడు చెప్తూ ఉంటే వినేవాళ్ళు కొందరు ఉంటారు. చెప్పమన్న ఇద్దరు, చెప్తున్న ఒక్కడు, వినడానికి వచ్చిన అందరూ కలిసి తరించిపోవడానికి ఆధారం కృష్ణకథ అన్నాడు ఇక్కడ. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి. ఆహా, ఎంత గొప్పగా చెప్పాడు. వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. అయ్యా, ఎంత గొప్పది తెలుసా? స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కృష్ణకథ చెప్పండి అని అడిగేవాళ్ళు, చెప్పించేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ముగ్గురికి ఎలాంటి ఫలం లభిస్తుంది అంటే, ప్రధాన ఫలం పక్కన పెడదాం, అవాంతర ఫలం ముందు ఏమిటయ్యా అంటే, ఇందరికీ గంగా స్నాన ఫలం లభిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. ఎంతకంటే ఇంకేం కావాలి కృష్ణకథ? ఎవరికండి? వక్తారం పృచ్ఛకం శ్రోతృన్, చెప్పినవాణ్ణి, అడిగినవాణ్ణి, విన్నవాళ్ళని, వీళ్ళందరినీ కూడా వాసుదేవ కథా ప్రశ్న అంటే క్వశ్చన్ అని కాదు అర్థం. వాసుదేవుడి కథల గురించి చెప్పుకోవడాన్ని ప్రశ్న అంటారు. ప్రశ్న అంటే ఒక విషయం గురించి సంపూర్ణంగా గ్రహించడానికే ప్రశ్న అని పేరు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు వాసుదేవ కథా ప్రశ్న. రుద్రాధ్యాయానికి రుద్రప్రశ్న అని పేరు. ఒక విషయంపై సంపూర్ణంగా చర్చించితే అదే ప్రశ్న. ప్రశ్నోపనిషత్ అనే పదానికి కూడా ఇదే అర్థం అండి ఇక్కడ. అందుకు వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి. ఎంత గొప్పది! తత్పాదసలిలం యథా. గంగా అనే కంటే విష్ణు పాదోద్భవ అంటే ఇంకా బాగుంటుంది తెలుసా. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అంటూ శనివారం నాడు శనిగ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించాలండి. అంతేకాకుండా దశరథ కృత శని స్తోత్రపట్నం ఎవరైతే శనివారం నాడు 9 సార్లు పఠిస్తారో వారికి అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అంటే ఆ దశరథ కృత శని స్తోత్రం అంత గొప్పదన్నమాట. అలాగే శనివారం నాడు శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు ఆచరించాలి. ఆ శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసిన తదుపరి శమీ వృక్ష ఆకుల్ని తీసుకువెళ్ళి శనిగ్రహం ఉన్నటువంటి ఆ యొక్క నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాల దగ్గర కనుక ఈ జమ్మి ఆకులను ఉంచి నమస్కారం చేస్తే శనిదేవుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. శని మనకు చాలా మేలువే చేకూరుస్తాడు. ఎలాగంటే మానవుల్లో ఉన్నటువంటి కల్మషాన్ని, అహంకారాన్ని ఇవన్నీ కూడా తొలగించి సన్మార్గం వైపు పయనింపచేసే శక్తి శనిదేవునికి ఉన్నది. శనిదేవుని యొక్క అనుగ్రహం ఎవరిపైతే ఉంటుందో వారు విశిష్టవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని కూడాను సంపాదిస్తారు. అందుచేతనే శనివారం నాడు గోమాతకు సేవ చేసి ఆ గోవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి ఉండగా చేసి కనుక ఆహారంగా తినిపించి 9 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలన్నీ కూడా తొలగింపబడి
శని యొక్క అనుగ్రహం మీకు కలిగి తీరుతుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం 6 గంటల 42 నిమిషాలకి. తిథి దశమి మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి సాయంకాలం 4 గంటల 48 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 25 నిమిషాల నుంచి 10 గంటల 54 నిమిషాల వరకు. మరల రాత్రి 9 గంటల 54 నిమిషాల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 1 నిమిషం నుంచి 7 గంటల 42 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల నుంచి 3 గంటల 19 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగనే అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయంలోనే మనకు అమృత ఘడియలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనం అనారోగ్యం కలిగి ఉండి మందులు కొనుక్కోలేని వాళ్ళకి ఆ వైద్య సదుపాయం మనం కల్పించినట్లయితే 1,000,000 కపిలగోదానములను చేసిన ఫలితము 1,000,000 రెట్లై వస్తుంది అని చెప్పారు. శనివారం కాబట్టి శనిదోష పరిహారం కోసం ప్రతి శనివారం రోజును చేయొచ్చు. ఇది ఎలాగా అంటే శివునకు 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఆ నూనెలో పసుపులు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయాలి. 1 అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయాలి. వాటిలో బెల్లం కలిపి ఆవులకు ఆహారంగా అందించాలి. అలాగే వెంకటేశ్వర దీపారాధన చేయడం ద్వారా గ్రహదోష నివారణతో పాటుగా సకల కష్టాలను కూడా అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా మధ్యాహ్న సమయంలో అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాంకురు ప్రభో అని ఆ ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేస్తూ, ప్రదక్షిణాలు చేస్తూ, 21 అప్పాలు నివేదన చేస్తూ, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, వీలైతే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉండడం వల్ల గ్రహదోషాలను నివారించడమే కాదు, అసాధ్య కార్యాలన్నీ సాధించబడతాయి. ఎంతో కాలం నుంచి అలా వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం అవుతాయి. నేటి ఆణిముత్యాలు. అసూయకి మించిన అనారోగ్యం, ప్రేమకు మించిన పరమౌషధం లేదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. అని నిన్ను జరగొన్న అర్జుని పెరిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. 14,000 మంది కరదూషణాదులున్న రాక్షసుల్ని అరణ్యంలో మోహరించావు. రాముడు ఒక్కడే
లక్ష్మణస్వామిని పిలిచి ఇంకొక మాట మాట్లాడకు, నా మీద ఒట్టి అన్నాడు. అన్నయ్య నేను వస్తా అంటాడేమోనని సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి ఇవాళ చూడు రాముడి యుద్ధం ఏమిటో అన్నాడు. 14,000 మంది ఎదురు నిలబడ్డారు. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 1:48 నిమిషములలో 14,000 మంది రాక్షసులు కరదూషణాదులతో పడిపోయారు. శూర్పణక చూసి తెల్లపోయింది. అందుకన్నాడు గోపరాజు గారు, బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడునుచున్ గడకట్ ఏరి కాడండ నిడదంబుల జండము నిండ మత్త వేదండములెక్కి చాటదను దాచరది కరుణాపయోనిధి అన్నాడు. నేను 4 వీధుల కూడలిలో 4 స్తంభాలు కట్టి పెద్ద భేరీ కట్టి ఏనుగు మీద వచ్చి ఢామ్ ఢామ్ అని కొట్టి యుద్ధం వస్తే మా రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి. ఆయనని మించిన దైవం ఎక్కడున్నాడు కాపాడడంలోని లోకానికి ప్రకటనం చేస్తానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తి కరదూషణాదుల 14,000 బారిసమరే అట్టి మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మాదులైన ఎదురుగుండా నిలబడగలిగినటువంటి శక్తులు కారు. అటువంటిది కేవలం రాక్షసుడివి నువ్వు రామచంద్రమూర్తితో యుద్ధం చేస్తావా? నువ్వు నిలబడతావా? నీకు సాధ్యమా? హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే? ఎవరైనా ఆయన ముందు నిలబడగలరా? అయినా రావణ, నిన్ను చంపడానికి రాముడు రావడం ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. ఏమిటో అనుకుంటున్నావు సీతమ్మంటే? నీ 10 తలలు గిల్లేస్తాను రావణ, నా అరిచేతులతో మర్దించి చంపేస్తాను కోట్ల సైన్యాన్ని. ఒక ఏనుగు ఒక గుర్రం మిగలదు, లంక కాల్చేస్తానేమనుకుంటున్నావో? నేనొక్కడనే చాలు. దానికి రాముడు ఎందుకురా? తురగశ్చందన మత్తమారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి కళభద్రో దగ్గ కాళాహి కన్యాగారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీ కా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపానల పీత శిఖలు లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయునను పొడమిన కిన్కన్. ఏమనుకుంటున్నావో రావణ? నువ్వు తెచ్చి సీతమ్మని నువ్వు అనుభవించదగిన వస్తువు అనుకుంటున్నావు. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు? నీ కంఠానికి నువ్వు తగిలించుకున్నటువంటి కాల సర్పం, నువ్వు తాగబోతున్నటువంటి విషం, నీ నెత్తి మీద పడుతున్నటువంటి పిడుగు. రామచంద్రమూర్తే తలుచుకుని లక్ష్మణస్వామితో కలిసి వస్తే నిలబడలేవని తెలుసుకో. మాదృశాని విసృష్టాని సహస్రాణి మహాత్మనాం ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూధన నేయమస్తి పురీం లంకా నయూయం నచరాక్షస యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మన. 10 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 50 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 100 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 1000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, నా వంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వానరులు భల్లూకములు మా ప్రభువైన సుగ్రీవుడికి వశవర్తులు. ఇంతమందితో కలిసి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వచ్చి రామలక్ష్మణులతో కలిసి యుద్ధం ప్రారంభిస్తే నువ్వు నీ పరివారం అగ్నిహోత్రంలో శలభాలు పడ్డట్టు పడిపోతారు. ఆ పరిస్థితి రాకముందే నువ్వు రక్షించుకో. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడు ఒక ధర్మాత్ముడు రాముడు. నువ్వు తప్పు చేశావని చూడడు, కాపాడతాడన్నాడు. హనుమ యొక్క ఆవేశం, హనుమ యొక్క సందేశం విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ వానరానికి శిరచ్ఛేదం చేయండి అన్నాడు. విభీషణుడు లేచాడు. అన్నయ్య సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్న దూతో వధమర్హతి. నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు, ఇన్ని శాస్త్రాలు చదివావు, ఇన్ని కావ్యాలు చదివావు, ఇన్ని విషయాలు చదివావు. ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు. పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది, నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది? వెనక్కి వెళ్ళి చెప్పేవాడు ఎవడు ఉంటాడన్నయ్య? చంపకూడదు. అంతగా దూత తన పరిధిని దాటాడని నీకు అనిపిస్తే నువ్వు కొన్ని శిక్షలు వెయ్యవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ పరంతప పురుషోత్తమ, నువ్వు నారాయణుడు విష్ణువుగా ప్రకటమయ్యావు. బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, ధర్మం, దాత, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలం, ఆకాశం, పృథ్వీ, దిక్కులు, చరాచర గురువైన సృష్టికర్త అజుడు నువ్వే అయి ఉన్నావు. ఓ మధుసూదన, నువ్వే చైత్రరథం వనంలో అనేక యజ్ఞాలు చేశావు. దేవతలకు నువ్వు శిరోమణి వంటివాడు, గొప్ప తేజస్సు కలవాడు. అందరూ చేరవలసిన ఉత్కృష్టమైన గొప్ప స్థానం నీవే అయి ఉన్నావు. నువ్వు చేసిన ఒక్కొక్క యజ్ఞంలోనూ 1,000,000 స్వర్ణ ముద్రికలను దక్షిణగా ఇచ్చావు. నువ్వు అదితికి పుత్రుడిగా జన్మించావు, ఇంద్రుడికి తమ్ముడయ్యావు, విష్ణు అనే పేరుతో ప్రసిద్ధికెక్కావు. కృష్ణ, వామనావతార సమయంలో నువ్వు బాలుడివై స్వర్గలోకాన్ని ఆక్రమించావు, అంతరిక్షాన్ని ఆక్రమించావు, భూలోకాన్ని ఆక్రమించావు, 3 అడుగులు వేసి 3 లోకాలను ఆక్రమించావు. నీ తేజస్సుతో స్వర్గాన్ని అంతరిక్షాన్ని ప్రకాశింపజేస్తున్నావు. సూర్యుడి రథంపై ఉండి సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నావు. అనేక వేల జన్మలెత్తావు. ఆయా జన్మల్లో పుట్టిన 100 మంది రాక్షసులను సంహరించావు. మురాసురుడు వేసినటువంటి లోహమయ పాశాలను త్రెంచావు. నిసుంధ నరకులను వధించావు. ప్రాగ్జ్యోతిపురానికి వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేశావు. జరూథి నగరంలో ఆహుతి, క్రాథుడు అనేటువంటి అనుచరులతో ఉన్న శిశుపాలుడు, జరాసంధుడు, శైబ్యుడు, శతధ్వనుడు అనే వాళ్ళందరినీ జయించావు. రుక్మిణి జయించి రుక్మిణిని భార్యగా పొందావు. నీ కోపం వల్ల ఇంద్రద్యుమ్నుడు వధించబడ్డాడు. యవన జాతీయుడైన కుశేరమంతుడు చంపబడ్డాడు. శోభపతి అయిన శాల్వుడు యమలోకానికి వెళ్ళాడు. ఆ శాల్వుడి శోభ విమానాన్ని నువ్వే పడగొట్టగలిగావు. ఇలా వీరందరినీ నువ్వు యుద్ధంలో చంపేశావు కదా. ఇంకా ఇతరుల గురించి కూడా చెబుతున్నాను విను. ఐరావతి నదీ తీరంలో కార్తవీర్యార్జునుడితో సమానుడైన భోజుడిని నువ్వే యుద్ధంలో చంపావు. గోపతి, తాళకేతువులు అనే రాక్షసులు నీ చేతిలోనే మరణించారు. నక్రోధో నచమాశ్చర్యం, నక్రోధో నచమాశ్చర్యం, నానృతం మధుసూదన, త్వయి తిష్టతి దాశార్హ, త్వయి తిష్టతి దాశార్హ, న నృశంస్యం కృతోనృజు, ఆసీనం చైత్యమధ్యే త్వాం, ఆసీనం చైత్యమధ్యే త్వాం, దీప్యమానం స్వతేజస, దీప్యమానం స్వతేజస, ఆగమ్య ఋషయః సర్వే అయాచంతా భయమచ్యుత. ఓ మధుసూదన, నీలో క్రోధం లేదు, మాశ్చర్యం లేదు, అసత్యం లేదు. ఓ ద్వాదశార్హ, నీలో క్రూరత్వము, కుటిలత, మోసం, వంచన లేవు. ఓ అచ్యుత, స్వ తేజస్సుతో ప్రకాశిస్తున్న నిన్ను చేరి ఋషులందరూ అభయాన్ని కోరుకున్నారు. ఓ మధుసూదన, ప్రళయకాలంలో సర్వభూతాలను నీలో కలిపేసుకొని స్వయంగా జగత్తును ఆత్మస్వరూపంగా నువ్వే చేసుకొని ఉంటావు. సృష్టి ప్రారంభంలో నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆయనే చరాచర గురువు. ఈ జగత్తునంతా ఆయనే సృష్టించాడు. నీ నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మను మధుకైటవులనే దానవులు వధించాలని ప్రయత్నం చేశారు. ఆ దారుణాన్ని చూసి నువ్వు కోపించావు, వారిని వధించావు. నీ లలాట నుంచి శూలపాణి
త్రిలోచనుడు ఆయన శివుడు ఆవిర్భవించాడు. ఇలా బ్రహ్మదేవుడు శంకరుడు ఇద్దరూ కూడా నీ శరీరం నుండే పుట్టారు. వారు నీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటారని నారద మహర్షి నాకు చెప్పాడు. నారాయణ, కృష్ణ, నువ్వు పూర్వం చైత్ర రథవనంలో మహాసత్రయాగాన్ని చేశావు. అందరికీ గొప్పగా దక్షిణలు ఇచ్చావు. అటువంటి యాగాన్ని పూర్వం ఇతరులెవరూ చేయలేదు, మున్ముందు కూడా చేయలేరు. ఓ పుండరీకాక్ష, బాలుడువైన నువ్వు మహాబలవంతుడు. నీకు నిత్యము బలదేవుడు తోడుగా ఉంటాడు. బాల్యంలో నువ్వు చేసిన పనులను ఎవరూ చేయలేరు, భవిష్యత్తులో కూడా చేయలేరు. నువ్వు విప్రులతో పాటుగా కైలాస పర్వతంపై కూడా నివసించావు అని ఇలా శ్రీకృష్ణుడి ఆత్మస్వరూపాన్ని అర్జునుడు స్తుతించాడు. తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: మమైవత్వం తవైవాఘం, మమైవత్వం తవైవాఘం, ఏ మదీయాస్తవైవతే, ఏ మదీయాస్తవైవతే, యస్త్వాం ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్త్వాం ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్త్వామను సమామను, యస్త్వామను సమామను. ఓ అర్జున, నువ్వు నావాడవు, నేను నీవాడను. నా వాళ్ళంతా నీ వాళ్లే. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించేవాడవుతాడు, నిన్ను అనుసరించేవాడు నన్ను అనుసరించేవాడవుతాడు. నరస్త్వమసి దుర్ధర్ష, నరస్త్వమసి దుర్ధర్ష, హరిర్నారాయణో హ్యహం, కాలే లోకమిమం ప్రాప్తౌ, కాలే లోకమిమం ప్రాప్తౌ, నరనారాయణ వృషి. ఓ అర్జున, నువ్వు నరుడవు, నేను నారాయణుడైన శ్రీహరిని. ఈ సమయంలో నరనారాయణ ఋషులమైన మనమిద్దరం ఈ లోకానికి వచ్చాం. అనన్యగ పార్థమత్తస్త్వం త్వత్తశ్చాకం తథైవ చ, నావయోరంతరం శక్యం వేదితుం భరతర్షభ. ఓ కుంతీ కుమార, భరత వంశీయుల్లో శ్రేష్ఠుడా, నాకంటే నువ్వు వేరే కాదు, నీకంటే నేను వేరే కాదు. మన ఇద్దరికీ భేదాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు అన్నాడు. ఆ మాటలు విని రాజులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు మొదలైన సోదరులతో కలిసి కూర్చొని ఉన్న ద్రౌపది కోపంగా కృష్ణుడి వద్దకు వచ్చింది. తన రక్షణను కోరుతూ శ్రీకృష్ణుడితో ఇలా అంది: ఓ కృష్ణ, ప్రజాసృష్టికి ప్రారంభంలో నువ్వే సకల లోకాలను సృష్టించావు. నువ్వే ప్రజాపతివని అసిత దేవల మహర్షి చెప్పాడు. నువ్వే విష్ణుడవు, నువ్వే శ్రీహరివి, నువ్వే యజ్ఞానివి, నువ్వే యజమానుడు, యాగం చేయటానికి యోగ్యుడువని పరశురాముడు కూడా చెప్పాడు. నిన్ను సహన స్వరూపుడని ఋషులు కీర్తిస్తున్నారు, సత్యస్వరూపుడవని చెబుతున్నారు. నువ్వే సత్యం నుండి ఏర్పడిన యజ్ఞ స్వరూపుడవని కశ్యపుడు కూడా చెప్పాడు. శ్రీకృష్ణ, సాధ్య దేవతలకు రుద్రులకు నువ్వే ఈశ్వరుడు అని నారద మహర్షి చెప్పాడు. బాలుడు ఆట వస్తువులతో ఆడుకున్నట్లుగా నువ్వు బ్రహ్మదేవుడు, శంకరుడు, ఇంద్రుడు మొదలైన దేవతలతో మళ్ళీ మళ్ళీ ఆడుకుంటూ ఉంటావు. ఓ ప్రభు, స్వర్గలోకం నీ శిరస్సుతో నిండిపోయి ఉంది, భూలోకం నీ పాదాలతో నిండిపోయి ఉంది. ఈ లోకాలన్నీ నీ ఉదర స్వరూపమై ఉన్నాయి.
నువ్వు సనాతనమైన పురుషుడవు. జ్ఞానులకు, తపస్సులతో పవిత్రమైన అంతఃకరణం గల వారకు, ఆత్మదర్శనంతో తృప్తి పొందిన మహర్షులకు నువ్వు పరమశ్రేష్ఠుడివై ఉన్నావు. యుద్ధంలో వెనకడుగు వేయని పుణ్యాత్ములకు, ధర్మాత్ములైన రాజులకు నువ్వే గతివై ఉన్నావు. నువ్వే ప్రభువై ఉన్నావు. సర్వవ్యాపకుడివై ఉన్నావు. ప్రాణులన్నిటిలోనూ చైతన్య స్వరూపుడివై సంచరిస్తూ ఉన్నావు. లోకాలు, లోకపాలురు, నక్షత్రాలు, 10 దిక్కులు, ఆకాశం, సూర్యచంద్రులు అన్నీ నీ యందే నిలిచి ఉన్నాయి. ఓ మహాబాహు, భూలోకంలోని ప్రాణులకు మరణధర్మము, స్వర్గంలోకంలోని వారికి అమరత్వము, సమస్త జగత్కార్యము నీ యందే నిలిచి ఉన్నాయి. ఓ కృష్ణ, నీ పట్ల ప్రీతితో నా కష్టాన్ని చెప్పుకుంటున్నాను. నువ్వే ఈశ్వరుడు. ఓ దేవా, నేను పాండవులకు భార్యను, నీకు ఇష్టమైన దానను, బలవంతుడైన దృష్టద్యుమ్నుడి సోదరిని. అలాంటి నేను సభలోకి ఎలా ఈడ్చుకొని రాబడ్డాను నాకు అనుమానంగా ఉంది. సభలోకి రాకూడని సమయంలో నేను అక్కడికి ఎలా రాబడ్డాను? అప్పుడు ఏకవస్త్రనై ఉన్నాను, ఋతుమతినై ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను. కురుసభలోకి బలత్కారంగా ఎలా లాక్కొని రాబడ్డాను? అటువంటి నన్ను చూసి ధృతరాష్ట్ర కుమారులు బిగ్గరగా నవ్వారు. పాండుపుత్రులు, పాంచాల రాజులు, వృష్టి వంశీయులు జీవించి ఉండగానే ధృతరాష్ట్ర కుమారులు దుర్మార్గంగా ప్రవర్తించారు. కృష్ణ, నేను భీష్మ ధృతరాష్ట్రుల కోడలిని. అటువంటి నన్ను బలవంతంగా దాసిని చేశారు. పాండవుల ధర్మపత్ని అయిన నన్ను శత్రువులు బాధిస్తున్నా ఈ మహాబలవంతులైన పాండవులు చూస్తూ కూర్చున్నారు. నేను వీరిని నిందిస్తున్నాను. ధృతరాష్ట్ర కుమారుడు నన్ను అవమానిస్తున్నా వీరు సహిస్తూ కూర్చున్నారు. ఈ భూముడి బలం వ్యర్థం, ఈ అర్జునుడి గాంధీవం వ్యర్థం. తక్కువ బలం కలిగి ఉన్నా కూడా భార్యను రక్షించుకోవడం, కాపాడుకోవటం అనేది ఎల్లప్పుడూ భర్తలకు ధర్మం కదా. కానీ ఈ మహాయోధులు ఆ ధర్మాన్ని ఎందుకు ఆచరించలేదు? భార్యాయాం రక్ష్యమాణాయాం ప్రజా భవతి రక్షిత, ప్రజాయాం రక్ష్యమాణాయాం, ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మా భవతి రక్షితః. భార్యను రక్షిస్తే సంతానం సురక్షితంగా ఉంటుంది. సంతానాన్ని రక్షిస్తే తాను సురక్షితంగా ఉంటాడు కదా. మరి నన్నెందుకు రక్షించలేదు? ఆత్మా హి జాయతే తస్యాం, ఆత్మా హి జాయతే తస్యాం తస్మాజ్జాయ భవత్యుత, భర్తా చ భార్యయా రక్షః కథం జాయాన్ మమోదరే. తానే భార్య యందు జన్మిస్తాడు, అందుకే ఆమెను జాయ అంటారు. భార్య కూడా భర్తను రక్షించాలి, లేకపోతే అతడు ఆమె యందు ఎలా పడతాడు? ఈ పాండవులు తమను శరణు వేడిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కానీ శరణు వేడిన నా పట్ల మాత్రం మీరు దయ చూపించలేదు. ఎందుకు అలా చేశారు? 5 భర్తల వల్ల నాకు 5 పుత్రులు పుట్టారు. వారిని చూడటం కోసమై మీరు నన్ను రక్షించాలి. వాళ్ళ కోసమైనా కూడా, చూడటం కోసమైనా కూడా రక్షించాలి. నా గౌరవాన్ని కాపాడాలి. ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు పుట్టాడు. వృక్రోధరుడి వల్ల సుతసోముడు పుట్టాడు. అర్జునుడి వల్ల శృతకీర్తి పుట్టాడు. నకులుడి వల్ల శతానికుడు పుట్టాడు. సహదేవుడి వల్ల శృత కర్మ పుట్టాడు. వీరందరూ గొప్ప పరాక్రమం గలవారు.
నీకు ప్రద్యుమ్నుడు ఎలాంటివాడో వీరు కూడా అలాంటి వారే. బలహీనులైన ధృతరాష్ట్ర కుమారులను మీరందరూ కూడా ఎందుకు సహిస్తున్నారు? వారు అధర్మంగా రాజ్యాన్ని అపహరించారు. ఈ పాండవులను దాసులుగా చేసుకున్నారు. నన్ను సభలోకి ఈడ్చుకొని వచ్చి అవమానించారు. ఓ మధుసూదన, అర్జునుడి గాంధీవాన్ని నువ్వు భీమార్జునుడు తప్ప ఇంకెవరూ ఎక్కుపెట్టలేరు కదా. అయినా మీరు నన్ను ఎందుకు రక్షించటం లేదు? నా కోపాన్ని ఎందుకు పోగొట్టడం లేదు? ఇంకా దుర్యోధనుడు జీవించి ఉన్నాడంటే అది భీమసేనుడి బలానికే అవమానం, పార్థుడి పౌరుషానికే అవమానం. ఓ కృష్ణ, పూర్వం బాల్యంలో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చదువుకుంటూ ఎవరినీ హింసించని ఈ పాండవులను తల్లితో పాటుగా ఆ రాజ్యం నుండి బయటకు పంపించారు. పాపాత్ముడైన దుర్యోధనుడు భీముడికి భోజనంలో కాలకూట విషాన్ని కలిపి చంపబోయాడు. భీముడికి ఆయాసం ఉండటం వల్ల బ్రతికిపోయాడు. విషాన్ని జీర్ణం చేసుకోవటం వల్ల మళ్ళీ జీవించాడు. ప్రమాణకోటి తీర్థంలో ఏ ప్రమాదము జరగదని విశ్వాసంతో భీముడు పడుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడిని బంధించి గంగానదిలో తోసేసి వెళ్ళిపోయాడు. ప్రవాహంలో భీముడు కొట్టుకొని పోతూ మెలకువ వచ్చాక తన బంధాలు తెంచుకొని బయటపడ్డాడు. తర్వాత కృష్ణ సర్పాల చేత భీముణ్ణి కరిపించాడు. అయినా భీమసేనుడు చావలేదు. నిద్ర నుండి మేల్కొన్న భీముడు సర్పాలన్నిటినీ విసిరికొట్టాడు. తర్వాత దుర్యోధనుడు భీముడికి ప్రియమైన సారథిని చంపేశాడు. వరణావతంలో తల్లితో పాటుగా ఈ పాండవులు నిద్రిస్తూ ఉండగా దుర్యోధనుని ఇంటికి నిప్పు పెట్టించాడు. దుర్యోధనుడు తప్పితే ఇటువంటి ఘోరకృత్యాన్ని మరొకడు ఎవడూ కూడా చేయడు కదా. అప్పుడు కుంతీదేవి ఏడుస్తూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొన్న అగ్ని ఇల్లంతా కాలి చేస్తుంది అని రోధించింది. అయ్యో, మరణిస్తున్నాను, ఈ అగ్ని ఎలా చల్లారుతుందో, అనాథనైన పిల్లలతో పాటు కలిసి మరణిస్తున్నాను అనుకుంది. అప్పుడు వాయువేగం వంటి పరాక్రమం గల ఈ భీమసేనుడు తల్లిని సోదరులను ఓదార్చాడు. భయపడవద్దని ధైర్యం చెప్పాడు. కుంతీదేవిని ఎడమ తొడ మీద, ధర్మరాజును కుడి తొడ మీద, నకుల సహదేవులను భుజాల మీద, అర్జునుని నడుము మీద ఉంచుకొని ఒక్కసారిగా ఎగిరి అక్కడి నుంచి అందరినీ రక్షించాడు. తర్వాత పాండవులు తల్లితో కలిసి రాత్రి సమయంలో అడవిలో నడుస్తూ హిడంబవనానికి చేరారు. అక్కడ అలసిపోయి ఉన్న పాండవులు తల్లితో పాటుగా నిద్రించారు. అక్కడికి హిడంబి అనే రాక్షసి వచ్చింది. నిద్రిస్తున్న కుంతీదేవిని, పాండవులను చూసింది. వారిలో భీముడిని చూసి కామించింది. ఆమె భీముడితో ఇలా అంది: మీరు తొందరగా ఇక్కడి నుంచి పారిపోండి. నా అన్న చాలా బలవంతుడు, క్రూరుడు, దుర్మార్గుడు, మిమ్మల్ని చంపటానికి వచ్చేస్తాడు. అలా ఆలస్యం చెయ్యకండి అంది. అప్పుడు భీముడు ఆమెను ఓదార్చి, నేను భయపడను, ఆ రాక్షసుడు ఇక్కడికి వస్తే రాని, నేనే అతన్ని చంపేస్తాను అన్నాడు. ఇంతలో హిడింబాసురుడు అక్కడికి రానే వచ్చాడు. వారి మాటలంతా విన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.